అండ్ నెక్స్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి కార్తీ కైట్స్ అన్నమాట. క్రియేటర్ నేమ్ ఇస్ కార్తిక, తెలుగు ఫీమేల్ ట్రావెల్ బ్లాగర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. షీ వర్క్స్ ఇన్ జర్మనీ అనమాట. బై ద వే ఆడియన్స్ కి చెప్తున్నాను, షీఈస్ ది ఓన్లీ ఫీమేల్ బ్లాగర్ హూ విజిటెడ్ 40 కంట్రీస్. ఆసమ్ కార్తిక గారు, కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ద గ్రేట్ స్పిరిట్ ఫ్లయింగ్ హై హై హై. సో తన మెసేజ్ వచ్చేసి, హాయ్ దీప్తి గారు, మీరు ట్రావెల్ చేయాలి అని అనుకొని ఇప్పటికీ చూడలేని ప్లేస్ ఏంటి? ఏ రీజన్స్ తో ఆ టూర్ ఇన్ని రోజులు స్కిప్ అయింది? అండ్ ఈ 2026 లో అయినా ఆ ప్లేస్ ని విజిట్ చేస్తారా? అస్సలు చెప్తా. నేను షోస్ ని యాంకరింగ్ చేస్తూ ఉంటా, ఈవెంట్స్ చేస్తూ ఉంటా కదా. నేను చాలా కంట్రీస్ వెళ్ళాను. వెళ్ళాలి వెళ్ళాలి అసలు లైఫ్ నన్ను విజయవాడలో ఉంచింది. బట్ అదర్వైజ్ నాకు డ్రీమ్ ఎప్పుడైనా సరే, మేబీ ఒకప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ ఇలాగే ఉండేదేమో, ఎట్లయినా అమెరికా వెళ్ళాలి అని ఉండేది కదా. సంహౌ నేను ఎంత అమెరికా వెళ్ళాలనుకున్నానో, అమెరికా తప్ప గ్లోబులో ఉన్న మిగిలిన దేశాలన్నీ తిరిగాను. నేను ఎంతైతే అమెరికా చూడాలని అనుకున్నానో, అమెరికా వెళ్ళాలి, నయగరా వాటర్ ఫాల్స్ చూడాలి, అసలు ఒక రేంజ్ లో సినిమాటిక్ వ్యూస్ ఉన్నాయి నాకు. కానీ అమెరికా ఒక్కటే ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఈవెంట్ కోసం ఫోన్ చేస్తారా, మీకు వీసా ఉందా అని అడుగుతారు. వీసా లేదండి, బట్ నేను పెట్టేసుకుంటానండి, అప్లై చేసేస్తానండి, వచ్చేస్తా. లేదండి, ఒక 2 రోజుల్లో ఈవెంట్ ఉంది, అయ్యో మీకు వీసా ఉంటే బాగుండే అని అంటారు. సో ఎవరైనా ఈవెంట్ ఉంది అని స్పాన్సర్ చేస్తే వీసా పెట్టుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది కదా అన్నది నాకు తెలిసిన పాయింట్. సంహౌ అలాగా అమెరికా ఒక్కటే ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఏమో అట్లీస్ట్ ఈ సంవత్సరం అయినా అమెరికా చూస్తానేమో అన్న ఆశ అయితే ఉంది. మీరేమన్నా నాకు వీసాకి హెల్ప్ చేస్తారా? వీసా ఛార్జెస్ అన్ని నావే, జస్ట్ నాకు ఒక లెటర్ రాసిస్తే చూడండి, డెఫినెట్లీ వచ్చేస్తాం. మీరు నేను కలిసి అమెరికాలో ఒక వ్లాగ్ చేద్దాం. ఓకేనా కార్తిక గారు?